పార్ట్ 2లో చూపిస్తానన్నా కదా ఫ్రెండ్స్. పార్ట్ 2లో నిలువు వచ్చేసి 24 లైన్స్, అడ్డం వచ్చేసి ఇలా 12 లైన్స్ బేస్ తయారైపోయింది. అయితే దీని తర్వాత వచ్చేసి ఇలా 4 లైన్స్ మనము వేసుకుంటూ రావాలి. నాట్స్ 4 నాట్స్. ఇప్పుడు ఫస్ట్ దానికి ఇలా 4 వేసాను. తర్వాత సెకండ్ది వచ్చేసి ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. పక్కట అయిపోయిన తర్వాత సెకండ్ టైము ఇది రెండోది, ఇక్కడి నుంచి నాటు మనము వేయాలి. ఇలా నాటు వేయడానికి ఇలా తీసుకోండి, ఈ పొడవు ఇలా తీసుకొని పక్కదానికే ఇలా మడచాలి. మడిచాక దీన్ని ఇలా నాటుకు రెడీ చేయాలి. ఇలా పెట్టి ఇలా అల్లాలన్నమాట. నాటు రెడీ అయిపోతుంది. దీన్ని కూడా మనము 4 లైన్స్ అల్లాలన్నమాట. 4 లైన్స్. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది ఎంత లెంత్ తీసుకోవాలి. ఇవి 24 అయితే 9 ఫీట్స్ తీసుకోవాలి, స్కేల్తో తీసుకోవాలని కూడా చెప్పాను కదా నేను మీకు. ఇలా అల్లాలన్నమాట. ఇలా మొత్తము 4 అల్లాలి. ఇక్కడ కూడా 1 2 వచ్చేసింది. థర్డ్ లైన్ అల్లుతున్నాను. థర్డ్ది నాటు వేస్తున్నాను. చూడండి, డౌట్ లేకుండా చూడండి. ఇలా 4th నాటు కూడా వేసేస్తున్నాను. 4th నాటు కూడా వచ్చేసింది. ఇలా మళ్ళీ 4 నాట్స్, ఇలా మళ్ళీ 4 నాట్స్. ఇటు 4 నాట్స్, ఫస్ట్ 4 నాట్స్, సెకండ్ 4 నాట్స్. ఇలా వచ్చాక మళ్ళీ దీన్ని ఇలాగే దీని యొక్క పొడవు చూసుకొని, పక్క పొడవు చూసుకొని దీన్ని ఇలా కట్ చేయాలి. ఇలాగే అన్ని నాట్స్ వేసిన తర్వాత మొత్తం చుట్టూ రౌండప్ రావాలి. ఇలానే మొత్తం చుట్టూ రౌండప్ ఇలానే ఈ పక్క కూడా వచ్చాక మళ్ళీ అది చూపిస్తాను ఎలా వచ్చిందనేది చూడాలి మీరు. ఓకేనా ఫ్రెండ్స్?